హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఏంటి ఈరోజు అక్క కేక్ కాకుండా పూలు చూపించేస్తుంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఆగండి. వీడియో ఇంటి దగ్గర చూస్తే మీ కేక్స్, బిజినెస్ ఐడియాస్ ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉందన్నమాట ఇందులో. వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూడండి. మీరు కొన్ని అద్భుతాలు అయితే చూడబోతున్నారనమాట. ఇవన్నీ ఏంటి అంటే మందారం పూలు, పనస పువ్వు, లక్ష్మణ ఫలము. ఇవన్నీ ఎక్కడ అంటే మాకు తెలిసిన ఒక పూర్ణిమ గారు అని చెప్పేసి చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. చాలా ఇన్స్పైర్ అవుతాం కూడా మీరు వీడియో ఎండ్ దగ్గర చూస్తే. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. చాలా మొక్కలు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో. హెర్బల్ ఉన్నాయి, నర్సరీ మెయింటైన్ చేస్తుంది. ఎన్ని మెయింటైన్ చేస్తుందో అక్క. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందండి చెట్టు. అసలు మాల కట్టే పని లేకుండా ఉంది. పేరు ఐడియా లేదు కానీ దీని లీఫ్ కూడా పట్టుకుంటే ప్లాస్టిక్ లాగా ఉందన్నమాట. మీకు డీటెయిల్గా వీడియో అంతా చూస్తే అర్థమవుతుందండి. చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చిందనమాట. ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ అయితే కలగలేదు. ఆ ఆకు తెంపుతుంటే కూడా ప్లాస్టిక్ పట్టుకున్నట్టుగా ఉందన్నమాట. న్యాచురల్ చెట్టు ఆకే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అక్క వాళ్ళ ఇల్లు. చాలా 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 మోస్ట్ ఏమంటారు బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోవచ్చు మా ఏరియాలో. చూడండి ఎంత బాగుందో. రైలింగ్ వ్యూ, డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది వాళ్ళ ఇంటి దగ్గర తీసానండి. అసలు అక్కడ ఉండిపోవచ్చు, అలా ఉందన్నమాట. యాక్చువల్గా మనము రిసార్ట్స్లో అలా బయట ఎక్కడో బుక్ చేసుకొని స్టే చేస్తుంటాం కదా, అలాంటిది ఇల్లే ఇలాంటి ప్లేస్లో ఉందంటే ఇంక ఇంతకన్నా ఏం కావాలండి. ఇక్కడ మీరు చూసేదైతే శ్రీశైలం పాయింట్ అనమాట. ఇక్కడ సైడ్ శ్రీశైలం కనపడుతుంది. తర్వాత ఇది వచ్చేసి డ్యామ్ బ్యాక్ సైడ్ అనమాట. వ్యూ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆపోజిట్గా వచ్చేసి సున్నిపెంట. ఇప్పుడు మేమున్నది వచ్చేసి కృష్ణగిరి అనమాట. మాది బ్రహ్మగిరి. ఇప్పుడు ప్రజెంట్ది అయితే కృష్ణగిరి. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అయితే. మీకు ఎన్నిసార్లు ఎన్ని యాంగిల్స్లో చూపించినా తక్కువే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం హడావిడిగా తీశాను. యాక్చువల్గా పాప కోసం స్కూల్కి వెళ్ళాను, అట్నుంచి అంటే అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట. మీకు ఇది చూపించాలనే వెళ్ళాను. వాళ్ళ గార్డెన్ అద్భుతం, వాళ్ళ ఇల్లు అద్భుతం. అసలు ఒక రోజు కాదండి, ఒక ఏమంటారు ఒక 2-3 నెలలు ఉన్నా కూడా ఎన్ని యాంగిల్స్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. ఆమె టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. అంటే అక్కకి గిటార్ వచ్చు. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది పూర్ణిమ గారిని అనమాట. అక్కకి గిటార్ వచ్చు. తర్వాత ఆర్గానిక్ స్టోర్ ఉంది. ఇల్లు ఈ విధంగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ చేపిస్తుంది. ఇది సింపుల్గా కిచెన్. యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఇంకొక వైపు ఉందన్నమాట. ఇది గెస్ట్ రూమ్స్ లాగా అనమాట. ఎంత బాగుందంటే అసలు బెడ్రూమ్స్ ఏంటి, ఆ ఇల్లు ఏంటి, అసలు వదిలి రాబుద్ది కాలేదనమాట. ఇంకొంచెం సేపు టైం ఉంటే ప్లెజెంట్గా గడపాలనిపించింది. బట్ మన కంగారు జీవితంలో వెళ్తే అలా కుదరదులేండి. చూసారు కదా, ఇది 2 బెడ్రూమ్స్ అనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఇంకా అక్క గురించి చెప్పాలి అంటే మీకు కలగూరగంప ఐడియా ఉంటుంది కదా, తనకి ఇంటీరియర్ అంతా చేసేది ఈ అక్కే అనమాట. ఈ విషయాలన్నీ కూడా నాకు రీసెంట్గానే తెలిసాయి. అక్క పరిచయం అయిన తర్వాత రీసెంట్గా నా దగ్గర ఒక కేక్ కూడా తీసుకున్నారనమాట. అప్పటి నుంచి కొంచెం కాంటాక్ట్లో ఎక్కువ ఉన్నాము. అంతకుముందు లేమనమాట. తెలుసు, కాకపోతే పర్సనల్గా మరీ ఎక్కువ డీటెయిల్గా తెలియదు అనమాట. అసలు ఎక్కడ చూస్తే అక్కడ ఒక వ్యూ లాగా అనిపించింది. మళ్ళీ ఇదేంటి కన్స్ట్రక్షన్ అనుకోకండి, ఇక్కడ కూడా పూలు ఉన్నాయి, అందుకని మీకు చూపించాలని చూపిస్తున్నాను అనమాట. చాలా అక్క ఉంటేనే నాకు ఆ మొక్క ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోజ్ అంటే అర్థమవుతుందిలేండి. కొన్ని మొక్కలు పర్టికులర్గా అక్క ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక్కొక్క రోజైనా సరిపోదు అనిపించింది అనమాట. ఇది బ్యాక్ వ్యూ. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం పైకి రావాలన్నమాట. అక్కడ ఈ ఆర్గానిక్ హెర్బల్స్ అనేది అయితే ఉంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో రీసెంట్గా పోస్ట్ చేశాను కదండి. కాఫీ షాప్ ఉంది, ఇలా హెర్బల్ స్టోర్ అని మెయింటైన్ చేస్తుంది అనమాట. అసలు ఇది మెయిన్ రోడ్, మనకి శ్రీశైలం వెళ్ళే దారి అనమాట. కృష్ణగిరి, ఇది ప్రజెంట్ ప్లేస్ అయితే కృష్ణగిరి. ఫారెస్ట్ కాఫీ ఆర్ పూర్ణిమాస్ ఆర్గానిక్ హెర్బల్స్ అని ఉందండి.
అసలు ఎన్ని ఎన్ని ఉండాలో అన్ని టేస్ట్లు ఉన్నాయి అక్కకి. అవి కూడా చాలా 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 పర్టికులర్గా కొన్ని బుక్ రీడింగ్ అవ్వనివ్వండి, తర్వాత త్యాగరాజస్వామి కీర్తనలు అవ్వనివ్వండి, అసలు వాట్ నాట్ వై నాట్ ఏది కదిలిస్తే అది ఉందన్నమాట ఇన్ఫర్మేషను. అసలు అక్కని చూస్తుంటే మనమైతే నథింగ్ అనిపించింది. కొండపల్లి బొమ్మలు ఉన్నాయండి. నాకైతే యాక్చువల్గా మా పెళ్ళి సందర్భంలో నేనైతే అన్ని ఇలాంటి బొమ్మలు అయితే పెళ్ళి దాంట్లో పెడతారనమాట బొమ్మలు. సో ఆ టైంలో నేను కొనిన్నాను, అదంతా గుర్తొచ్చిందనమాట. యాక్చువల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అక్క నాకు కొన్ని కేక్స్ కూడా చేసి ఇవ్వు, ఇలా స్టోర్లో పెట్టి సేల్ చేస్తాను అంటే, మీకు రీసెంట్గా కొన్ని చాక్లెట్ టీ టైం కేక్ అని, తర్వాత వీట్ జాగరీ కేక్ అని చేశాను కదా, అవి అక్క వాళ్ళ స్టోర్లో పెట్టానన్నమాట. యాక్చువల్గా అవి సేల్ అయిపోయాయి, బట్ కంటిన్యూస్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్లాన్ చేయాలన్నమాట. ఇంకా మనకి ఆ డీల్ అయితే కుదరలేదు, బట్ ఓకే, ఈ విధంగా అయితే ఇక్కడ పెడితే సేల్ అయిపోతాయి అనే విధంగా ఉన్నాయి. చూసారు కదా కొండపల్లి బొమ్మలు అయితే. ఈ చిన్ని కృష్ణుడు అయితే భలే నచ్చేసాడు నాకు. చాలా వెరైటీస్ స్టఫ్ ఉందన్నమాట. అన్నీ కూడా ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తున్నారు. హెర్బల్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ ప్రోడక్ట్స్, తర్వాత వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన పచ్చళ్ళు, తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్, తర్వాత ఏవేవో ఉన్నాయండి. మీకు ఇంకా వీడియో చూసే కొద్దీ కూడా అర్థమవుతుంది. కింద మీకు అక్కడ కనిపిస్తున్నది చిన్న చిన్న చిలకలు ఉన్నాయండి. అది పెద్ద మాలలాగా ఉంది, చిలకల దండ అనొచ్చేమో దాన్ని. చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. నేను చూశాను కొండపల్లి బొమ్మలు, కానీ పర్టికులర్గా ఇలా మొత్తం సెట్స్ వైజ్ అయితే చూడలేదన్నమాట. చాలా బాగున్నాయి. అసలు ఏది చూసినా క్యూట్గా ముద్దుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి హెర్బల్ అండ్ ఆర్గానిక్ అండి. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ శ్రీశైలం వైపు వస్తే ఒక్కసారి ఆగి ఇక్కడ ఒక కాఫీ తాగి మీకు నచ్చిన ఐటెం ఏదన్నా చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్గా నేనే పర్చేస్ చేశాను అనమాట పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ అయితే. ఆల్రెడీ కాఫీ కూడా తాగాను. చాలా 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 బాగుందన్నమాట. చూసారు కదా, ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 90% అన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే. సో అక్క కూడా నా సైడ్ నుంచి కేక్స్ అడిగారనమాట. అది కూడా ఆర్గానిక్గా ప్లస్ మైదా లేకుండా, షుగర్ లేకుండా చేసి ఇవ్వమన్నారు. సో నేను కూడా ఒక 2 వెరైటీస్ చేశాను, చాలా బాగున్నాయని అన్నారు. నెక్స్ట్ ఇంకా డీల్ చేసుకొని రెగ్యులర్గా మనం ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇందులో కూడా కొన్ని ప్రోడక్ట్స్ నాకు పర్టికులర్గా తెలీదు, బట్ మీకేమైనా తెలుస్తాయేమో అని చెప్పేసి నేను డీటెయిల్గా అయితే కొద్దిగా అన్ని డీటెయిల్గా కనిపించేలాగా అయితే పెడుతున్నాను అనమాట. ఇవన్నీ అయితే పౌడర్స్. ఆల్రెడీ కలగురగంప పద్మ గారు కూడా ఇలా పచ్చళ్ళు చేసి సేల్ చేస్తారు కదా, అక్క వాళ్ళకు కూడా ఇస్తుందంట. నాకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ కొలాబరేట్ అయ్యారనమాట కలగురగంప పద్మ గారు, ఇక్కడ పూర్ణిమ గారు. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులే అబ్బా. బిజినెస్లో అయితే డెవలప్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వాళ్ళ పరిచయం ఉంటే మనకు కొంచెం తొందరగా ఐడియాస్ వస్తాయి అనేది నా ఫీలింగ్. ఇది భలే వెరైటీగా అనిపించిందండి. చూడండి ఎలా ఉంది, మురుమురే ప్యాకెట్ అంట, సేమ్ కోన్ షేప్లో ఉందన్నమాట. భలే అనిపించింది వెరైటీగా. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. నేనైతే కొద్దిగా కవర్ చేశాను. డెఫినెట్గా కృష్ణగిరి అండి ఆర్ ఈగల్పెంట, ఇది ప్లేస్ అయితే కృష్ణగిరి ఆర్ ఈగల్పెంట శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు కనుక ఏదన్నా నచ్చితే తీసుకోండి, లేదా ఒక లుక్ వేసేయండి. ప్లజెంట్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఈరోజైతే పూర్ణిమ అక్క గురించే అనమాట. ఈ విధంగా బాక్సుల్లో పెట్టి సేల్ చేస్తున్నారు అన్ని ప్రోడక్ట్స్ కూడా. ఈ ఓట్ చాకో ట్రై చేయమన్నారు. ఎవరికైనా ఐడియా ఉంటే నాకు రెసిపీ పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. తిన్నానండి, చాలా బాగుంది. ఓట్స్ అండ్ చాక్లెట్ మిక్స్ చేసి ఒక బార్ లాగా ఉంది. చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా. అది ట్రై చేయమన్నారు అక్క. నేను అవి దొరక్క కొనుక్కొస్తున్నాను, నువ్వేమన్నా ట్రై చేయగలిగితే చెయ్యి అని చెప్పారనమాట. చూడాలి, చేయాలి. ఇవి కూడా బాగున్నాయండి. పాపడ్ పాపిడి గట్టిగా అని ఉంది కదా, చాలా బాగున్నాయి. వేఫర్స్ చాలా లైట్గా ఉందన్నమాట, బిస్కెట్ లాగా టేస్టీగా ఉంది. మళ్ళీ ఇది బిస్కెట్ అనుకున్నారు, బిస్కెట్ కాదు, ఏమనాలి వాటిని, క్రాకర్స్. మొన్న నేను జొన్న పిండితో చేశాను చూడండి, అలా ఉన్నాయన్నమాట.
చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలు కూడా తినేశారనమాట. ఇదండి ఈ రోజుకైతే. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకైతే వ్యూ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.